నమస్కారం. ప్రియమైన కన్యారాశివారికి స్వాగతం. మీరు చూస్తున్నది మీ ప్రియమైన ఛానల్ రుద్రఫలాలు 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఈరోజు ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో కన్యారాశివారికి జరిగే అద్భుతమైన పరిణామాల గురించి మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో సంచలన మార్పు రానుంది. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ. మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం, సంభోగ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం, మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం, ధన వశీకరణం, శత్రునాశనం, లైంగిక సమస్యలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణంలను కేవలం 24 గంటల్లోనే చేసి ఇస్తారు. మీరు ఎక్కడెక్కడో వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి. మొబైల్ నంబర్ 9113881062. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ గడప తట్టబోతోంది. మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, నిరాశలు అన్నింటికీ ఇప్పుడు ముగింపు దగ్గర పడుతోంది. ఒక చిన్న సమాచారం, ఒక ఫోన్ కాల్, ఒక సందేశం ఇవే మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. కన్యారాశివారు సాధారణంగా శ్రమజీవులు. మీరు కష్టపడతారు, సహనం చూపుతారు, కాని ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు ఆ ఆలస్యం ముగియబోతోంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ వీడియోలో ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి మీకు స్పష్టమైన దిశ చూపిస్తాం. చివరి వరకు తప్పకుండా వినండి, ఎందుకంటే ఒక చిన్న సూచన కూడా మీ జీవితాన్ని మార్చగలదు. గ్రహస్థితి ప్రభావం ఫిబ్రవరి 12, 13 ప్రత్యేక మార్పులు. కన్యారాశివారికి ఈ ఫిబ్రవరి 12, 13 తేదీలు అత్యంత కీలకమైన రోజులు. బుధుడు మీ రాశి అధిపతి కావడం వల్ల ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో బలమైన పునాది వేస్తుంది. సూర్యుడు అనుకూల స్థానంలో ఉండడం వలన మీ వ్యక్తిత్వం మెరుగుస్తుంది. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ సమయంలో మీకొక ప్రత్యేకమైన సమాచారం అందుతుంది. అది చిన్న విషయం కాదు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక కొత్త మార్గం మీ ముందుకు వస్తుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం సంబంధమైన విషయం కావచ్చు. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితం ఈ 2 రోజుల్లో కనిపించడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీ శ్రమను ఎవరూ గుర్తించలేదనే భావన ఉంటే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బి అనే వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త జీవితం మలుపు తిప్పే క్షణం. ఈ ఫిబ్రవరి 13 లేదా 14 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మీకు చాలా కాలంగా పరిచయం ఉన్నవారే కావచ్చు. బంధువు, స్నేహితుడు, సహోద్యోగి లేదా గతంలో మీతో విభేదించిన వ్యక్తి కూడా కావచ్చు. అయితే ఈసారి వారు మీకొక అద్భుతమైన వార్త అందిస్తారు. మీరు ఊహించని ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అది విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లేదా ఒక పెద్ద వ్యాపార ఒప్పందం కావచ్చు. ఈ వార్త విన్నప్పుడు మీరు భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ ఒకేసారి గుర్తుకు వస్తాయి. ఈ వార్త మీకు కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, అది మీ జీవితానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. ఆర్థిక స్థితి నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు. కన్యారాశివారు సాధారణంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు, కానీ గత కొంతకాలంగా మీ ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అప్పులు, ఖర్చులు, అనుకోని నష్టాలు మీను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఫిబ్రవరి 14న మీకొక మంచి ఆర్థిక సమాచారం అందుతుంది. నిలిచిపోయిన బకాయిలు తిరిగి రావచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బి అనే వ్యక్తి ద్వారా ఒక పెట్టుబడి అవకాశం లేదా భాగస్వామ్య ఆఫర్ రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది. మీ ఇంట్లో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం ఎదుగుదల ప్రారంభం. ఉద్యోగస్తులకు ఈ రోజులు అత్యంత అనుకూలమైనవి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా స్థానం మార్పు ఈ సమయంలో జరుగుతుంది. మీ పై అధికారులు మీ పనితీరును గుర్తిస్తారు. ఇంటర్వ్యూలు ఇచ్చినవారికి ఫోన్ కాల్ వచ్చే సూచనలు ఉన్నాయి.
ముఖ్యంగా 15వ తేదీ ముందు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమవుతాయి. బి అనే వ్యక్తి మీకొక పెద్ద క్లయింట్ పరిచయం చేయవచ్చు. ఇది మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ప్రేమ, వివాహం మరియు భావోద్వేగ జీవితం, హృదయానికి ఆనందం. ఒంటరిగా ఉన్న కన్యారాశివారికి ఈ రోజులు ప్రత్యేకమైనవి. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచవచ్చు. వివాహయోగం బలపడుతుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి. మీరు అనుభవించిన బాధలు తగ్గుతాయి. మీ హృదయం చాలా కాలంగా ఒక మాట కోసం ఎదురుచూస్తోంది. ఈ ఫిబ్రవరి 14 లేదా 15వ తేదీన ఆ మాట మీరు వినే అవకాశం ఉంది. అది మీ జీవితాన్ని ఆనందంతో నింపుతుంది. ఈ రోజుల్లో మీ భావోద్వేగాలను నియంత్రించాలి. అతి ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రభావం చూపుతాయి. కానీ మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. కుటుంబ జీవితం, గౌరవం, పెరుగుదల మరియు శుభసూచనలు. కన్యారాశివారికి ఈ ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీల్లో కుటుంబపరంగా చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. గతంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు, మాట తేడాలు, ఆర్థిక సమస్యల కారణంగా వచ్చిన ఉద్రిక్తతలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు చెప్పే మాటకు ఇంట్లో విలువ పెరుగుతుంది. పెద్దలు మీపై నమ్మకముంచుతారు. బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కుటుంబంలో ఒక శుభకార్యానికి కారణమవుతారు. అది పెళ్లి విషయమై చర్చ కావచ్చు, కొత్త ఇంటి కొనుగోలు విషయం కావచ్చు, లేదా ఒక శుభవార్త కావచ్చు. ఇంట్లో చాలా రోజుల తర్వాత ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీరు గతంలో చేసిన త్యాగాలు, కుటుంబం కోసం పడిన కష్టాలు ఇప్పుడు ఫలితంగా మారుతున్నాయి. మీపై ఉన్న విమర్శలు తగ్గిపోతాయి. మీరు ఇంట్లో ఒక మార్గదర్శిగా నిలబడతారు. కుటుంబ సభ్యులు మీ సలహా కోరే స్థాయికి మీరు ఎదుగుతారు. ఆరోగ్య సూచనలు, జాగ్రత్తతోనే విజయాలు. ఈ 4 రోజులు శుభఫలితాలు తెచ్చినా ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఒత్తిడి, నిద్రలేమి, ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల తలనొప్పి లేదా అలసట రావచ్చు. మీరు ఇటీవల ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గినా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. ఫిబ్రవరి 13 మరియు 14 తేదీల్లో ప్రత్యేకంగా ఆహార నియమాలు పాటించాలి. బయట ఆహారం తగ్గించడం మంచిది. ఎక్కువగా నీరు త్రాగాలి. మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోకపోతే చిన్న సమస్య పెద్దదవుతుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఈ సమయం మీకు మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. యోగా, ప్రాణాయామం, ఉదయం సూర్యోదయ సమయంలో నడక చేయడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ మార్పు. కన్యారాశివారు సహజంగా ఆలోచనాపరులు. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. దేవాలయ దర్శనం చెయ్యాలనే కోరిక కలుగుతుంది. ఆదివారం సూర్యారాధన చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. బి అనే వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త మీలో దేవుడిపై విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు అనుభవించిన బాధలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పిందని గ్రహిస్తారు. ధ్యానం చేయడం వల్ల మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక శక్తి మీకు తీసుకునే ప్రతి నిర్ణయంలో ధైర్యమిస్తుంది. శత్రువులు, అసూయ మరియు గోప్యమైన కుట్రలు. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయపడతారు. మీరు ఎదగకూడదని భావించే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 14 తేదీన ఒక చిన్న వివాదం లేదా అపార్థం వచ్చే అవకాశముంది. బి అనే వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త కొందరికి నచ్చకపోవచ్చు. వారు మీపై అనుమానం కలిగించే ప్రయత్నం చెయ్యవచ్చు. కాని మీరు మౌనం పాటిస్తే మీరు గెలుస్తారు. ఎవరితోనైనా మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. మీ విజయాన్ని అందరికీ చెప్పకపోవడం మంచిది. మీరు శాంతంగా ఉంటే శత్రువులు స్వయంగా దూరమవుతారు. జీవితాన్ని మార్చే నిర్ణయం, భవిష్యత్తుకు కొత్త దారి. ఫిబ్రవరి 15 మీ జీవితంలో ఒక మలుపు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. బి అనే వ్యక్తి మీకు ఇచ్చే సలహా లేదా ఆఫర్ మొదట చిన్నదిగా అనిపించినా అది చాలా పెద్ద అవకాశంగా మారుతుంది. మీరు గతంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆర్థికంగా, భావోద్వేగంగా, కుటుంబపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేవుడు మీకొక ద్వారం తెరుస్తున్నారు.
ఈ 4 రోజులు మీరు భయపడకుండా ముందడుగు వేస్తే మీ జీవితం పూర్తిగా మారుతుంది. మీ పేరు, గౌరవం, ఆర్థిక స్థితి అన్నీ మెరుగుపడతాయి. మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న చీకట్లు తొలగిపోతున్నాయి. కొత్త వెలుగు ప్రారంభమవుతోంది. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయం మీకు శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది. ప్రియమైన కన్యారాశివారికి ఈ ఫిబ్రవరి 12, 13, 14, 15 తేదీలు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురాబోతున్నాయి. బి అనే వ్యక్తి ద్వారా వచ్చే ఆ శుభవార్త మీ గత కష్టాలన్నింటికీ ముగింపు పలకబోతోంది. మీరు ఎన్నోసార్లు నిరాశ చెందారు. మీరు ఒంటరిగా ఏడ్చిన రోజులున్నాయి. నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేదనే బాధ ఉంది. కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది. దేవుడు మీ సహనాన్ని పరీక్షించారు. కాని ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీపై నమ్మకం ఉంచండి. మీ కష్టం వృధా కాలేదు. మీ జీవితంలో వెలుగు ప్రారంభమవుతోంది. రుద్రఫలాలు 100% ఆస్ట్రాలజర్ ఛానల్ ద్వారా మీకు అందించిన ఈ విశ్లేషణ మీకు మార్గదర్శకంగా ఉండాలి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. శుభం మీ వెంట ఉండాలి. చివరగా సూర్యనారాయణుడి కృపకోసం ఈ మంత్రాన్ని జపించండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. సూర్యనారాయణుడు మీ జీవితాన్ని ప్రకాశింపచెయ్యాలి. శుభమస్తు.